ధనవంతులు ఏం చేస్తారు సార్, తన దగ్గర కష్టపడే వారి కూలి పని చేసే వారికి డబ్బులు సకాలంలో ఎవరు ప్రియమైన దేవుని పిల్లరా. ఒక ఉద్యోగం చేసేవాడు, ఆ కంపెనీ యజమాని ఉద్యోగం చేసేవాడికి సరిగ్గా జీతాలు ఎవరండి. ఒక కూలి పని చేసేవారికి కూలి సక్రమంగా టైం ప్రకారంగా అందదు. కానీ చాలా మంది అలా ఎవరండి, డబ్బులు ఎక్కుట్టేస్తారు, పనికి పిలుచుకుంటారు, పని చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వరు. ఇలాగ సమాజంలో మన చుట్టూ ఎంతో మంది మనకు కనబడతారు. అప్పుడప్పుడు మన చుట్టూ సహోదరులు చెప్తారు, నెల రోజులు కష్టపడ్డాను, ఆయన నాకు జీతం ఇవ్వలేదు అంటారు. 10 రోజులు కష్టపడ్డాను, మా కంపెనీ ఓనర్ గారు నాకు శాలరీ ఇవ్వలేదు అంటారు. ఒక 2 నెలలు కష్టపడ్డాను అంటారు. మోసం చేసేవారు సమాజంలో మనకు చాలా మంది కనబడతారు. ఒకరి కష్టం మనం ఉంచుకోకూడదండి. ఒకరు మన దగ్గర పని చేసాడంటే అతనికి పనికి తగ్గట్టుగా జీతం ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరైనా సరే, అది ఏ పనైనా సరే, ఏ పని చేసినా అతనికి పని చేసినంతగా కష్టాన్ని మనం జేబులో పెట్టుకోకూడదు. అతను చెమట వచ్చి, అతను రిక్షా తొక్కో, అతను నాడో నడుపో పని చేసే వారికి జీతాలు చాలా మంది ఆపేస్తారు. వారికి వచ్చే ఆదాయాన్ని ఆపేస్తారు. వారికి వచ్చే కష్టాన్ని వీరు హ్యాపీగా అనుభవిస్తారు, వారు బాధపడతారు. కష్టపడిన వారికి కూలి సరిగ్గా అందదండి ఈ రోజుల్లో. కానీ ధనవంతుడు మతికి తినుచు త్రాగుచు సుఖించుము ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లలు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? వారి కష్టాన్ని కూడా ఈ ధనవంతుడు అతన్ని దోచుకుంటున్నాడు. వారు పడిన కష్టాన్ని వీరు వెనకేసుకుని వీరు కోట్లు సంపాదించుకునే వారి సమాజంలో మనకి చాలా మంది కనబడతారు.